హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చి మునగాకు కారం పొడి. సో రెసిపీ ప్రాసెస్ చూద్దాం. ఇవి మునగాకు బాగా వాష్ చేసి ఎండబెట్టినవి. సో వీటిని రోస్ట్ చేసుకుందాం. కొంచెము ఆయిల్ వేయాలి. వేస్తే కొంచెం పచ్చి వాసన పోతుంది, లేకుంటే అదొక స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా రోస్ట్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మనం ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులు అన్నీ వేయించుకుందాం, జీలకర్ర, ధనియాలు వేసి. ఈ పప్పులన్నీ మనం ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. సో అందుకని ఒక్కొక్కసారి వేయించుకోవాలి. ఇవి పొట్టు మినపప్పు. నేను బాగా వాష్ చేసుకొని ఎండబెట్టుకుంటాను. తాలింపులోకి అన్నిట్లోకి ఇవే యూజ్ చేస్తాను. సో అవే వేసాను. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేయించుకోవచ్చు. ఆ పాట్కి ఉన్న వేడితోనే వేగిపోతాయి, మంట పెట్టాల్సిన అవసరం లేదు. సో అంతే. ఇవి చల్లారాక ఇంకా మిక్సీకి వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆకు అంతా ఒకేసారి వేయకూడదండి, పడదు. సో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నెక్స్ట్ మనము వెల్లుల్లిపాయలు, పొట్టు తీసినవి వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవడమే అయిపోతుంది. ఇది మనం రైస్లోకి బాగుంటుంది. టిఫిన్స్లో ఎప్పుడైనా చట్నీ చేయకపోయినా దాంట్లో వేసుకొని తిన్నా బాగుంటుంది. సో రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.